పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే $21 మిలియన్ ఫండ్ ను ఇటీవల అమెరికా డోస్ విభాగం రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని మరోసారి సమర్థించిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బైడెన్ సర్కారుపై సంచలన ఆరోపణలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు వారు ప్రయత్నించారంటూ పరోక్షంగా దుయ్యబట్టారు. మియామిలోని ఓ సదస్సులో పాల్గొన్న ట్రంప్ ఈ నిధుల అంశంపై ప్రస్తావించారు. భారత్ లో ఓటింగ్ శాతం కోసం మనమెందుకు $21 మిలియన్ ఖర్చు చేయాలి, బహుశా ఆ దేశంలో మరెవరినో గెలిపించేందుకు ప్రయత్నించినట్లు అర్థమవుతుందని బైడెన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియచేయాలి, అదే కీలక ముందడుగు అవుతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నిధుల రద్దు గురించి ట్రంప్ ఇంతకు ముందు కూడా ఓసారి ప్రస్తావించారు. భారత్ కు మేమెందుకు $21 మిలియన్ ఇవ్వాలి, వారి వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశంలో భారత్ ఒకటి. వారు విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్ ను చేరుకోలేదని ట్రంప్ తెలిపారు. నాకు భారత్ ప్రజలపై, ఆ దేశ ప్రధానిపై చాలా గౌరవం ఉంది, కానీ వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్ ఇవ్వాలా? మరి మన దేశంలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది అని ట్రంప్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ నేతృత్వంలో డోస్ విభాగం ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది. అందులో భారత్ లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఉద్దేశించిన నిధులను కూడా రద్దు చేసినట్లు ప్రకటించింది. డోస్ నిర్ణయం భారత్ లో రాజకీయ వివాదానికి దారితీసింది. దీనిపై బీజేపీ అధికార పార్టీ ప్రతినిధి అమిత్ మలావియా ఎక్స్ వేదికగా పోస్ట్ కూడా పెట్టారు. ఓటర్ల సంఖ్యను పెంచేందుకు $21 మిలియన్, ఇది భారత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే అవుతుంది. ఈ నిధులతో ఎవరు లాభపడ్డారు? ఖచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదని పోస్ట్ లో పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.